కరీంనగర్ జిల్లా పొలాసలోని ఆచార్య జయశంకర్ ప్రాంతీయ పరిశోధన స్థానంలో జన్యు మార్పిడి పంటలపై అవగాహన సదస్సు జరిగింది. వివిధ జిల్లాల శాస్త్రవేత్తలు, బోధనా సిబ్బంది, వ్యవసాయ విద్యార్థులు సహా అభ్యుదయ రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. జన్యు మార్పిడి పంటలపై ఉన్న అనేక సందేహాలను రైతులు నివృత్తి చేసుకున్నారు. ఆ కార్యక్రమ వివరాలు ఇప్పుడు మనము చూద్దాం. జన్యు మార్పిడి పంటలపై జరుగుతున్న సాంకేతిక విషయాలపై అవగాహన కలిగించేందుకు ఢిల్లీకి చెందిన బయోటెక్ కన్సార్టియం లిమిటెడ్ మరియు ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా జన్యు మార్పిడి పంటలపై జరిగే పరిశోధనలు, వాటి ఫలితాల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆనంద్తో పాటు ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ దినేష్ కుమార్, డాక్టర్ రెహమాన్, పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ అల్దాస్ జానయ్య, పరిశోధనా స్థానం ఏటీఆర్ డాక్టర్ లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 27 అభివృద్ధి చెందిన దేశాల్లో జన్యు మార్పిడి పంటలను సాగు చేస్తున్నారని, మన ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ బీటీ పత్తి మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. జన్యు మార్పిడి పంటలపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మిగతా జన్యు మార్పిడి పంటలు వాటిని బయోసేఫ్టీ టెస్టింగ్ చేయడానికి కానీ లేదా ఫీల్డ్ టెస్టింగ్ చేయడానికి కానీ కొన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినాయి. ఈ జన్యు మార్పిడి పంటలకు సంబంధించిన అపోహల వల్ల ఈ అడ్డంకులు ఉన్నాయి. ఈ అపోహల్ని తొలగించటానికి, అలాగే జన్యు మార్పిడి పంటల మీద ఎక్కువ అవగాహన పెంపొందించడానికి ఇలాంటి సదస్సులు చాలా ఉపయోగపడతాయి. జన్యు మార్పిడి పంటల్ని ఏ రకమైన పరీక్షలు చేస్తాయి అవన్నీ మన రైతు సోదరులకి, మన సహశాస్త్రవేత్తలకి, విద్యార్థులకి తెలియజేయటానికి ముఖ్యంగా ఈ సదస్సు ఏర్పాటు. దీని యొక్క టెక్నాలజీ ఏంటి, దీని సైన్స్ ఏంటి, దీన్ని రైతుల వద్దకు తేవటంలో ఉన్న వేరే ఏ రెగ్యులేటరీ మెజర్స్, అంటే ఎన్ని పరీక్షలు అది పాస్ అయ్యి బయటకు వస్తుంది, బయోసేఫ్టీ మెజర్స్ కూడా, అంటే ఇది మనుషులకు కానీ, మిగతా యానిమల్స్కి కానీ, వాతావరణానికి కానీ మరి ఏ విధంగా హానికరంగా ఉంటుంది అని టెస్ట్ చేయటం ఎలా చేస్తారు, ఆ టెస్ట్ ఏ విధంగా చేయగలుగుతారు, ఎవరెవరు చేస్తారు, మరియు దీని యొక్క తర్వాత దశలలో కూడా వివిధ దశలలో ట్రయల్స్లలో టెస్ట్ చేయడం ఎలా జరుగుతుంది, ఎన్నెన్ని పరిమితులు ఉంటాయి, ఇవన్నీ కూడా అంటే డౌట్స్ను నివృత్తి చేసుకోవడానికే ఈ సదస్సును మేము నిర్వహించడం జరిగింది. జన్యు మార్పిడి పంటల వల్ల బహుళ జాతి కంపెనీలు లాభపడుతున్నాయని, ఒక్క బీటీ పత్తితోనే రాయల్టీ పేరిట 100 కోట్లు విదేశాలకు చేరుతోందని, దేశీయంగా వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయం, ఈ జన్యు మార్పిడి పంటలు బహుళజాతి కంపెనీలు పేటెంట్ చేసి 1 ఎకరం జన్యు మార్పిడి పంట వేస్తే సుమారుగా 500 నుంచి 1000 రూపాయలు రాయల్టీ వసూలు చేస్తున్నారు. సో ఉదాహరణకు కాటన్లోనే సంవత్సరానికి 500 నుంచి 700 కోట్లు కేవలం రాయల్టీ రూపంలో బహుళజాతి కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్ళిపోతున్నది. బీటీ కాటన్ వల్ల రియల్గా ఎంతవరకు లాభం జరుగుతుందంటే ఒక స్వల్పకాలిక లాభమే తప్ప దీర్ఘకాలికంగా దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. రైతులకు చాలా తప్పుడు సమాచారంతో కూడా వీటిని ప్రచారం చేసి అవసరం ఉన్నా లేకున్నా బీటీ విత్తనాలను కొనిపించే ఒక మాయాజాలంలో ముంచేసి రైతులకు నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు జీఎం క్రాప్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి రైతులకు దేశ అవసరాలకు అనుకూలమైన టెక్నాలజీని కనుక ఇవ్వగలిగితే బహుళజాతి కంపెనీల నుంచి ఈ బారి నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం.